న్యాయాధిపతులు 6వ అధ్యాయము. కూర్చుండెను. యోవాష్ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. చాలు, దయచేసి కూర్చుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. సమస్త మహిమ ఘనత వాటర్ తాగండి, మంచినీళ్ళు తాగండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం పర్వాలేదు, ఇయ్యాలా ఎప్పుడు అలా ఉందా? ఎప్పుడు అలా ఉందా? సరే. దేవుడు మనలను పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించడానికి ఎలాంటి ఎదురవుతాయి? నిన్నటి కాలంలో, నిన్న ఆదివారం రోజు షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి మాట్లాడుకున్నట్టు నాకు గుర్తు. వారు అగ్నిలోనికి ప్రవేశిస్తే ఆ వేడి వారికి చల్లదనంగా ఉందా, వెచ్చగా ఉందా? మార్చగలడు దేవుడు. కానీ మనం ఇప్పటి వరకు అలాంటి అనుభవాన్ని ఎప్పుడు చూడలేదు కాబట్టి అటువంటి విశ్వాసంలోనికి వెళ్ళలేకపోతున్నాం. మీరు విశ్వాసంతో మీరు నమ్మండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి ప్రవేశించిన వారిని అగ్ని తాకకపోగా చల్లగా వారికి ఏ విధముగా అయితే ఉందో, అదే దేవుడు నీతో నీలో ఉన్నాడు కాబట్టి ఈ చుట్టూ ఉన్న ఈ వేడి నీకు చల్లని వాతావరణంగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి అనే మాటలు కాదు ఇవి. ఇది సర్వశక్తి కలిగిన వాడు చేసే కార్యాలు. ఎండవేళలో ఇశ్రాయేలీయులు అందరూ నడుస్తుంటే ఆయన మేఘస్తంభముగా చల్లని వాతావరణం కింద వారిని నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు మేఘస్తంభంగా లేడా? నమ్మాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు కాదేషు బర్నియా దగ్గర వారు రాలిపోయారు? ఇంతకుముందు మీకు చెప్పాను ఎందుకని వారు ఆ కాదేషు బర్నియా దగ్గర వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకుండా తప్పిపోయారు అని అంటే, వారు అవిశ్వాసులుగా ఉండటం వలన అంటాడు ప్రవక్త. వారి సనుగుడు గొనుగుడు మాత్రమే కాదు, వారి అవిశ్వాసం వలన దేవుడు చేసిన వాగ్దానాలను, దేవుడు చేసిన కార్యాలను విశ్వసించకపోవడం వలన, అవిశ్వాసం కలిగి ఉండటం వలన వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఇప్పుడు అదే దేవుడు ఇశ్రాయేలీయులను మేఘస్తంభముగా నడిపించిన అదే దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు ఒక మేఘస్తంభముగా చల్లని వాతావరణంలో నడిపిస్తాడు అని నువ్వు నమ్మితే ఆయన నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నమ్ముతున్నావా? కష్టమే. కానీ మీరు ప్రార్థించండి, సనగొద్దు, వేడిని చూసి వీటికి భయపడద్దు, ఎంతసేపు వెండెక్కువవుతుంది ఇలాంటివన్నీ సనుగుడు కారణం ఏంటో తెలుసు? అది అవిశ్వాసం ఉంది అనటానికి అది స్వభావం, గుణలక్షణం. మనం అవిశ్వాసం కలిగి ఉన్నాము అనటానికి దాని గుణలక్షణమే సనుగుడు. అందుకనే కదా ఇజ్రాయేలీలందరూ రాలిపోయారు. కాబట్టి మీరు నమ్మండి, దేవుడు చక్కని చల్లటి వాతావరణంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందా? అది ఏ రకంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా అవ్వచ్చు. ఈ వేడిని చల్లగా మార్చొచ్చు, ఈ వేడిలో ఏసీలు తీసుకొచ్చి పెట్టొచ్చు, లేదంటే ఏ విధమైన చేయొచ్చు. ఆయన ఆశ్చర్యకరుడు అనే నామాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, అద్భుతకరుడు అనే నామాన్ని కలిగి ఉన్నాడు. ఏ రకంగానైనా దేవుడు మనకు అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలడు. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? హల్లెలూయా. సరే, వాక్యంలోకి వద్దాం. గిద్యోను యొక్క ఎన్నిక. నాకు టైం కొద్దిగా ఉంది కాబట్టి దేవుని చిత్తమైతే నేను ఈరోజు మీకు పునాది, గిద్యోను గురించి కొంచెం పునాది వేస్తాను. రేపు దీని గురించి ప్రవక్త గిద్యోను గురించి, ఈ గిద్యోను గురించి వచ్చిన ఈ కాలానికి, దానిని ఈ చివరి కాలంలో దానిని ప్రవక్త ఏ విధంగా పోల్చాడు అనేది నెక్స్ట్ వారం చెప్తాను. ఈరోజు గిద్యోను గురించి కొంత పునాది మాత్రమే నేను వేస్తాను. సబ్జెక్ట్లోనికి నేను వెళ్ళను ఈరోజు, ఎందుకంటే నేను సమయాన్ని కూడా తగ్గించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. గిద్యోను యొక్క ఎన్నిక చూడండి. గిద్యోను ఒక మనుష్య గోత్రానికి సంబంధించిన వాడు. వింటున్నారా? గిద్యోను గోత్రాలు తెలుసు కదా, ఎఫ్రాయిము, మనష్షే అన్నదమ్ములు. యోసేపు యొక్క కుమారుడు. యోసేపు యొక్క కుమారులు ఇద్దరు, వారిలో ఎఫ్రాయిము, మనష్షే, వీళ్ళిద్దరూ యోసేపు యొక్క కుమారులు. ఆ యోసేపు యొక్క కుమారులో మనుష్య గోత్రానికి సంబంధించిన వాడు ఈ గిద్యోను. ఇది ఎన్నిక లేనిదిగా ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు. అతని వంశంలో అతను కనిష్ఠుడైన వాడిగా తనను తాను గుర్తు చేసుకుంటున్నాడు. వింటున్నారా? త్వరగా రాసుకోండి, ఎందుకంటే మీరు అలా చేస్తూ ఉంటే నేను చెప్పలేను. ఇక్కడ జరుగుతున్నది కార్యం ఏమిటి, ఏం జరుగుతుంది అక్కడ? ఒక సంఘటన అంటే మిద్యానీయులు, అమాలేకీయులు ఇజ్రాయేలీల మీదకు యుద్ధానికి వస్తున్నారు. ఇజ్రాయేలీలను నాశనం చేస్తున్నారు. ఇజ్రాయేలీల యొక్క ఆ రాజ్యాన్ని, ఇజ్రాయేలీల యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు. వారు స్వాస్యంగా తీసుకుంటున్నారు. ఎవరు అనంటే మిద్యానీయులు, మోయాబీలు, అమాలేకీయులు, క్షమించాలి, మిద్యానీయులు. చూడండి 6వ అధ్యాయము. మిద్యానీయులు, అమాలేకీయులు, వీరిద్దరూ కూడా, ఈ రెండు రాజ్యాల వారు ఇజ్రాయేలీలను, వారి యొక్క స్వాస్యాన్ని, వారిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనేనంటే ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి తిరుగుబాటుదారులుగా ఉన్నారు. ఇజ్రాయేలీలు దేవుని యొక్క వాక్యానికి లోబడనొల్లని వారిగా ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు, అమాలేకీయులకు దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. ఇంతకీ మిద్యానీయులు ఎవరు? అబ్రహాము యొక్క శారా చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్న కెతూరా సంతానంలో వాడే ఈ మిద్యానీయులు. అమాలేకీయులు ఎవరు? ఏశావు సంతానం. ఏశావుకి ఎలీఫజ్ అనేటువంటి ఒక కొడుకు ఉంటాడు. ఆ ఎలీఫజ్కి పుట్టినవాడే అమాలేకు. ఆ సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళు అమాలేకీయులు. ఇవి చాలా సార్లు చెప్పా, రిపీట్ చేయొద్దు మరలా. రెఫరెన్స్లు కూడా నేను పొద్దుగా చూపిస్తున్నాను. అర్థమవుతుందా? మిద్యానీయులేమో కెతూరా సంతానం, అంటే అబ్రహాము వంశావళే. ఇజ్రాయేలీలు ఎవరి సంతానం? అబ్రహాం సంతానమేనా? మిద్యానీయులు ఎవరి సంతానం? ఇప్పుడు వాళ్ళకి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఇజ్రాయేలీలకి? ఇప్పుడు ఇజ్రాయేలీలను నాశనం చేసేది ఎవరు అని అంటే వారి సంతానంలో వారే, వారి రక్త సంబంధులలో నుండే వారికి నాశనం రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది ఎవరు? ఆ సంతానమేనా? హేబేలును చంపింది ఎవరు?
యాకోబును తరిమింది ఎవరు? ఏం జరుగుతుంది? అపోస్తులులను హతసాక్షులుగా మార్చింది ఎవరు? అన్యులా? ఇప్పుడు సమస్య నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ రక్త సంబంధులలో నుండే వస్తుంది. ఇంకో విషయం, రక్త సంబంధం అంటే భూ సంబంధమైన రక్త సంబంధాలు కాదు. యేసు క్రీస్తు రక్త సంబంధులుగా ఒకే బాప్తిస్మము, ఒకే ప్రభురాత్రి భోజనము, ఒకే వర్తమానములో ఉన్నామని ఉంటాం చూసావా? అక్కడ నుంచే సమస్యలు మొదలవుతాయి. అక్కడ నుండే నీపై నాశనం చేయడం అనేది కుట్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇజ్రాయేలీలకు వారిని హతమార్చడానికి వచ్చిన ఆ జనాంగం ఎవరు అనంటే ఆ రక్త సంబంధులే, మిద్యానీయులు, అమాలేకీలు. వీరిద్దరూ కూడా ఇజ్రాయేలీల యొక్క రక్త సంబంధులే. ఇప్పుడు వారికి భయపడి ఇజ్రాయేలీలందరూ కొండల్లోకి, లోయల్లోకి, వాటిలోనికి పారిపోతున్నారు. వారు నివాస స్థలాలుగా కొన్ని గుహలను ఏర్పరచుకుంటున్నారు. ఆ సమయంలోనే వారిలోనే ఒకడున్నాడు, ఆయనే గిద్యోను. ఆయన కూడా భయపడిపోయి ఒక గానుగు చాటున, గానుగంటే తెలుసుగా, ఆ గానుగు చాటును దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అని అంటే ఇజ్రాయేలీలను హతమార్చడానికి మిద్యానీయులు, అమాలేకీలు వస్తున్నారు. ఇప్పుడు వారు వస్తే వీరందరూ చనిపోతారు, నేను బ్రతకాలని గిద్యోను పారిపోతున్నాడు. అలా పారిపోతున్న గిద్యోను యొద్దకు దేవుడు వచ్చి అంటున్నాడు, పరాక్రమము కలిగిన వాడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ఈయనేమో గిద్యోనేమో పిరికివాడిగా భయపడిపోయి ఒక మూలను దాక్కుంటే దేవుడు వచ్చి యెహోవా దూత అని రాయబడి ఉంటుంది. యెహోవా దూత అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసు క్రీస్తు అని అర్థం. వేరే ఎవరో దూత, గాబ్రియేలు, మికాయేలు కాదు. యెహోవా దూత అని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నా అది ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన భయపడిపోయి దాక్కుంటే ఇప్పుడు దేవుడు యెహోవా దూతగా ఆయన దిగొచ్చి అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ఈ మాట విన్న మనకు ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. బ్రదర్ ప్రార్థన చేయండి. నేను చేయలేను బ్రదర్, కానీ నీవు చేయలేవని తెలుసు, నువ్వు పిరికివాడు అని తెలుసు, నీకు జ్ఞానం లేదని తెలుసు. కానీ దేవుడికి నువ్వు ఎలా తెలుసు? నువ్వు ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా తెలుసు. ఇప్పుడు దేవుడు నన్ను ఎలా చూశాడు? ఒక రామారావుగా చూడలా, విక్టర్ పాల్గా చూశాడు. ఆయన రామారావుగా నా ప్రాంతపు ప్రజలు, కొంతమంది నా కుటుంబ సభ్యులు చూశారు. కానీ దేవుడి దృష్టిలో ఈయన రామారావు కాదు, వీడు విక్టర్ పాల్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నీవు, నీ దృష్టికి, నీ జనం దృష్టికి, నీ కుటుంబం దృష్టికి, నీ సంఘం దృష్టికి నువ్వు ఒక పిరికివాడిగానో, జ్ఞానం లేనివాడిగానో, ప్రార్థన చేయటం రాని ఒక అసమర్థుడుగాను నువ్వు కనబడతావు. నీకు నువ్వు కూడా కనబడతావు. కానీ దేవుడు నిన్ను ఒక ప్రార్థనా వీరుడు అని పిలిస్తే నువ్వేమంటావు? వెళ్ళాలా వద్దా? చెయ్యాలా వద్దా? నువ్వు వినేవాడివి కాదు, నువ్వు ఒక ఉపదేశకుడివి, నువ్వు ఒక సువార్థికుడివి, నువ్వు ఒక ప్రవక్తవి, నువ్వు అపోస్తలుడు అని దేవుడు పిలిస్తే నేను ఇంకా వినేవాడిగానే ఉంటానంటే ఎలా సరిపోద్ది? భార్య వినేదిగానే ఉండదు, ఇక భార్య ఇప్పుడు ప్రకటించేది, భార్య అద్భుతాలను సృష్టించేది, అద్భుతాన్ని చూసేది కాదు, అద్భుతాలనే కలుగజేసేది ఆయన భార్య. నువ్వు అనుకుంటావు నేను ఒక సామాన్యుణ్ణి, సామాన్యురాలని, నాకేమి చేత కాదు అని. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఒక శ్రీమతి యేసు క్రీస్తువు, నువ్వు ఈ సృష్టికే యజమానురాలు అని ఆయన చెప్తున్నట్టే మనమేమో మనకు సాధ్యము కాదు అని భయపడుతున్నాం. ఇప్పుడు గిద్యోని దగ్గరకు వచ్చి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అసలు మన ఆలోచనలకి దేవుడు ఆలోచనలకి సంబంధం ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, అసలు భూమి మీద మనకున్న ఈ పరిస్థితులకు, జరుగుతున్న కార్యాలకు దేవుని యొక్క చిత్తానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు మరలా చెప్తున్నా వినండి, ఇప్పుడు గిద్యోన్ని దేవుడు దర్శించాలి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనిని ఎన్నుకోవాలి అని అంటే అక్కడ ఆయనకు ఒక ఒత్తిడి రావాలా. అర్థమవుతుందా? ఒత్తిడి రాకుండా, సమస్య రాకుండా, శ్రమ రాకుండా, అనారోగ్యం రాకుండా, నీ కుటుంబాలలో తిరుగుబాటు స్వభావాలు రాకుండా దేవుడు నిన్ను దర్శించడానికి సమస్య లేదు రాడు.
అది ఆయన రావాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఒత్తిడి ఏర్పరచాలి దేవుడు. ఆ ఒత్తిడి లేకుండా ఆయన వచ్చినా దానిని కనుగొనలేరు. లోతు దగ్గరకు వచ్చాడు దేవుడు, 2 దేవదూతలను పంపించాడు. ఏం జరిగింది? గుర్తించలా. కానీ అబ్రహాముకు ఒక ఒత్తిడి ఉంది. అబ్రహాములో ఒక నలిగిపోయే ఒక వేదన ఉంది. వృద్ధాప్యం వస్తుంది, నాకు కుమారుడు, వాగ్దానపు కుమారుడు లేడే అని ఒత్తిడి. వయసు 100 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. ఆ 100 సంవత్సరాల ఒత్తిడి ఆయన అనుభవిస్తుంటే ఇప్పుడు దేవుడు రంగం మీదకి దిగొచ్చాడు. లోతు దగ్గర కూడా వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఏ ఒత్తిడి లేదు. ఎక్కడున్నాడు ఆయన? అబ్రహాం దగ్గరికి 2 దేవదూతలను పంపించినప్పుడు, లోతు దగ్గరకు 2 దేవదూతలను పంపించినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు లోతు? మీటింగ్ వేసాడు. ఏ బాధ లేదు, ఏ ఒత్తిడి లేదు. దేవుడు నిన్ను దర్శించాలి అని అంటే నీకు ఒత్తిడి రావాలి. ఒత్తిడి రాకుండా దేవుడు దర్శించాడు అని అంటే నువ్వు లోతు యొక్క పరిచర్యలో ఉన్నావు, లోతు యొక్క క్రమంలో ఉన్నావు. ఈ రోజున చాలా మంది మనం అనుకునేది ఏంటంటే, ఎందుకు నాకే వస్తున్నాయి ఈ రోగాలు? రోగం వస్తే తెలుస్తుంది పరమ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు అని. అసమాధానాలు వస్తే తెలుస్తుంది సమాధానకర్త ఒకడున్నాడు అని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అలాంటి కార్యాలలో షడ్రకు మెషకు అబేద్నెగో, ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములోకి వెళ్తే గాని రంగం మీదకి ఆయన రాల. ఏం ముందో వచ్చి ఆ ఎల్లనేకుండా వాళ్ళ మనసులో మార్చొచ్చుగా, వాళ్ళ హృదయాలను ప్రేరేపించవచ్చు కదా. రాజుని వాళ్ళందరినీ ప్రేరేపించి వారందరి హృదయాలను మాంసపు కృతిగా మంచివారిగా మార్చి అగ్నిగుండములోకి వెళ్లకుండా ఆపొచ్చు కదా దేవుడు. ఆపలేడా? సమర్థత లేదా? దానికంటే అగ్నిలోకి వెళ్ళిన వారిని రక్షించటంలో దేవుని శక్తి బయలుపడుతుంది. వారు ఎంత విశ్వాసంలో ఉన్నారో అని తెలియాలి అని అంటే, దేవుడు వారికి ఎంత సమీపంగా ఉన్నాడో అని తెలియాలి అంటే, వారికి ఎంత ఒత్తిడి వస్తే అంత శక్తిని దేవుడు వారి పట్ల జరిగిస్తాడు. అది సమాజానికి బయలుపరచడానికి. అది నీ కుటుంబానికి, నీకు మాత్రమే కాదు. ఈ ఒత్తిడి, ఈ ఆశీర్వాదం, ఈ శక్తి దేనికి అని అంటే, నీతో పాటు నిన్ను చూస్తున్న వారు కూడా ఆశీర్వదించబడాలి. దానియేలు విషయం కూడా అంతేనా? వారు అగ్నిగుండం సింహబోనులోకి వెళ్ళకపోతే ఆ రాజు ఆయన విగ్రహాన్ని పెట్టేవాడా? దానియేలు విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటి? సింహపు బోనులోనికి వెళ్ళిన దానియేలును రక్షించిన జీవము కలిగిన వాళ్ళ దేవుడే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనను మాత్రమే ఆరాధించండి. ఇప్పుడు సింహపు బోనులోనికి, ఆ ఒత్తిడిలోనికి వెళ్ళకపోతే ఇప్పుడు దేవుడు అక్కడ రంగం మీదకి రాడు కూడా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, దీర్ఘకాలిక రోగాలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, నీరసాలు వచ్చి పడిపోతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యెహోవా నీకు సమీపంగా ఉన్నాడు అని. ఆయన నీ సమీపంగా ఉన్నాడు అని అంటేనే నీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, రోగాలు ఎక్కువ అవుతాయి, సమస్యలు పెరుగుతాయి. ఇవన్నీ ఎదురవుతున్నాయంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి అవి పెరుగుతున్నాయి. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి విడిపించడానికి దేవుడు రంగం మీదకి వచ్చాడు అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ దెయ్యం పట్టినోడు వచ్చాడు. ఎప్పుడైతే అప్పటి వరకు అతడు సమాధుల్లో తిరిగేవాడు, బట్టలు చింపుకునేవాడు, తన ఇష్టానుసారంగా బ్రతికాడు. దెయ్యములు పట్టిన వాడి లక్షణాల గురించి నేను ఇంతకుముందు వారం ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఆ వ్యక్తి అక్కడే తిరిగేవాడు, అటు ఇటు తిరిగేవాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ వ్యక్తికి సమీపంగా వస్తున్నాడో, ఆ వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే దేవుడు సమీపంగా వస్తున్నాడో, ఇప్పుడు ఆ వ్యక్తిని దెయ్యం ఏం చేస్తుందంటే విల ఒత్తిడికి ఇంకా గురి చేస్తుంది. విలవిలలాడించి అతన్ని కింద పడేసి, అంటే తర్వాత జరిగిన మధ్యలో జరిగింది, నేను క్లుప్తంగా వెళ్తున్నాను. ముగింపులో జరిగిన కార్యం, యేసు ఎప్పుడైతే దానికి సమీపంగా వచ్చాడు ఆ వ్యక్తికి, అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే అతన్ని విలవిలలాడించి వదిలి పందుల్లోకి వెళ్ళిపోయింది. అతను నురుగు కక్కుకునే అంతగా. కారణం ఏంటి? దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు అలా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇదే పరిస్థితులు మొన్నటి కాలంలో మనకు ఎదురైంది. నిజంగా ఆయన ఉన్నాడు అని విశ్వాసంలో అనుభవపూర్వకంగా నడిపించడం ఏంటో నేను అనుభవించాను. మనందరం చాలామంది అనుభవించాం.
బాప్తిసము ఆమోస్ బ్రదర్కి బాప్తిసం ఇచ్చే సమయంలో నేను, బ్రదర్ లాజరు, ప్రేము, రాజేషు విజయవాడ పోతాను ఒక సహోదరిని తీసుకురావటానికి. మధ్యలో సహోదరి కృప హాస్పిటల్లో స్కానింగ్లు తీపిస్తే ఏం జరిగింది? హృదయం గుండె ఆగిపోయింది, హృదయం కదలిక లేదు. ఆ మాట ఆ బ్రదరు మాకు చెప్పంగానే మా గుండెలో ఒక్కసారి అలా బద్దలైపోయింది. ఏంటి ప్రభువా, ఇక నా మైండ్లో లేదు. ఇక ఎవరికి వాళ్ళు అలా దానికి తల వాల్చుకుని ఎవరికి వాళ్ళే ప్రార్థిస్తున్నాం. కానీ అది చెప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దేవుడు ఉన్నాను అని రుజువు చేసే గొప్ప కార్యం. అటువంటి ఒత్తిడి రాకపోతే ఇంకా మన విశ్వాసంలో పరిపూర్ణం అవ్వలేమేమో, అనుభవపూర్వకంగా నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. ఇక ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టాం, మంగళవారం స్కానింగ్లో కదలిక లేదు అని అంటే సంఘంలో నుంచి మేము బయటకు వచ్చాం. ఏమి అపహాస్యం వస్తుంది? వాడికి సేవ పిలుపు ఉందా? వాడికి అనుభవం ఉందా? జ్ఞానం ఉందా? మీరు దేవుని వాక్యంలో నుంచి తొలగిపోయారు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ మీకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని బయటికి రండి నేను వాళ్ళకి చెబితే వాళ్ళ విశ్వాసం ఎలా మార్చబడుతుంది? ఆ తర్వాత ఉపవాస ప్రార్థన పెట్టించుకోవాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు? అసలు ప్రార్థన నన్ను పిలుపు అనేది నువ్వు పిలిచావా, పిలవలేదా? ఏంటి పరిస్థితి? నాకైతే మైండ్ పనిచేయట్లా. ఒకటే ప్రార్థన చేశా, నాకు ఇవన్నీ కాదయా, నేను ఇప్పుడు నువ్వు పెట్టే పరీక్షలను తట్టుకునే వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. ఇప్పుడే నువ్వు నన్ను పరీక్షించొద్దు, మమ్మల్ని పరీక్షించొద్దు. నేను ఇంతే చేశా, మమ్మల్ని అప్పుడే నువ్వు పరీక్షించొద్దు. మాకంత అనుభవం రాలేదు, వయసు రాలేదు. కొంచెం మమ్మల్ని భక్తిలో ఎదగనివ్వు. నీకు తెలుసు సమస్తం ఎరుగున్న దేవుడు. దయచేసి మొదటి రాకడలో ఎలిజబెత్ దగ్గరికి జీవము కదలిక లేనప్పుడు ఆమెను సమీపించిన మరియా గర్భంలో వాక్యం ఉంది. ఇప్పుడు ఆ వాక్యమును కలిగిన మరియా ఆమెతో మాట్లాడినప్పుడు కదలిక లేని వారికి కదలిక వచ్చింది, జీవము లేని యోహానికి జీవం వచ్చింది. అదే దేవుడవు మాలో ఇప్పుడు వాక్యముగా గర్భం ధరించుకుని ఉన్నావు. నువ్వు మాలో ఇప్పుడు మా గర్భంలో ఉన్నావు, నువ్వు మాలో నివాసం చేస్తున్నావు. నువ్వు నాకంటే గొప్ప కార్యాలు చేస్తావని నువ్వు చెప్పావు. మొదటి రాకడలో కంటే ఇప్పుడు ఎక్కువ గొప్ప కార్యాలు జరగాలి. మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, కానీ మేము అక్కడికి వెళ్ళి మాట్లాడం, ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాం. కదలిక లేని ఆ బిడ్డకు కదలికను అనుగ్రహించు, జీవాన్ని అనుగ్రహించు. మేము మాత్రం వీటిని తట్టుకోలేము, ఈ కార్యాన్ని నువ్వు చేయాలి ప్రభువా, నువ్వు ఉన్నావని రుజువు మాకు కావాలి ఇప్పుడు అని చెప్పి నేను అలా ప్రార్థన చేశాను. సేమ్ అదే ప్రార్థన సహోదరు లాజర్ కూడా అదే చేశాడంట. తర్వాత బ్రదర్కి చెప్పాను, ప్రేమ్ కూడా అదే చేసుకున్నాడు. నేను బ్రదర్కి చెప్పాను, ప్రేమ్ ఇదేనా చెప్పింది? ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎలిజబెత్ మరియల గురించి, నువ్వు వెళ్ళి పలుకు, నువ్వు అక్కడ మాట్లాడు, దేవుడు అక్కడ కార్యం చేస్తాడు, నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు అని చెప్పి తనకు చెప్పాను. కానీ నాకు లోపల భయం, ఒక బాధ, ఏం జరుగుతుంది అని. చెప్తాం ఎన్నైనా, కానీ ఆ అనుభవపూర్వకంగా రుచి చూస్తే కానీ అది అనుభవించలేం. ఆడకి వెళ్ళాడు. నాకు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చెప్పా, పాపం ఒక్కొక్కళ్ళు ఏ మాటకు ఆ మాట అందరూ ప్రార్థించారు భారం కలిగి. పనులు మానుకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ సహోదరుల పేర్లు నేను చెప్పలేను. సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ చేశారు, వారు హృదయాల్లో చేశారు. కొంతమంది పనులు చేసుకుంటూ, కొంతమంది వెళ్ళి ప్రార్థనలు చేశారు. యవనస్తులు కూడా అందరూ ప్రార్థన చేసినప్పుడు ఇక నేను అంతే పడుకొని ఇవే ఆలోచనలు వస్తున్నాయి. నలుగురు ఏమంటారు, ఇప్పుడు కనుక ఇలాంటి ఏర్పడితే ఏం జరుగుతుంది? వారు బయటకు వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి కార్యం ఇది. వివాహము అక్కడ ఉన్నప్పుడే జరిగింది, కుదరటం అక్కడ ఉన్నప్పుడు, అన్నీ అక్కడే జరిగినాయి. బయటకు వచ్చిన తర్వాత జరిగే కార్యంలో దేవుడు గనక లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? సమాజం ఏమనుకుంటుంది? అసలు దేవుడు మీతో ఉన్నాడా అనే అనుమానం, అవిశ్వాసం ప్రజల్లోనికి వస్తుంది అని చెప్పి ఇదే వేదన పడుకొని అదే ఆలోచిస్తున్నా. భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఇక ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడికి ఫోన్ చేశా, బిజీ వచ్చింది, ఇంకా భయం వేసింది, ఇంకా అందరికి ఫోన్లు చేసి చెప్తున్నాడేమోనని. అయితే ఆ టైంలో బ్రదర్ లాజర్తో మాట్లాడుతున్నాడంట.
ఆ తర్వాత అవ్వటంతోనే ఫోన్ చేశాడు, బ్రదరు భయపడమాకండి, కదలిక వచ్చింది, స్కానింగ్ తీపిచ్చారు, మళ్ళీ కదలిక వచ్చింది, గుండె కూడా కొట్టుకుంటుందని. అప్పుడు ప్రాణం లేచి వచ్చింది. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు అనడానికి ఎంతకంటే ఇంకేం రుజువు కావాలా? దేవుడు నీలో ఉన్నాడు అనడానికి ఎంతకంటే రుజువేం కావాలా? పిరికివారిగా మనమున్నాం. గిద్యోను కూడా పిరికివాడిగానే ఉన్నాడు, గిద్యోను కూడా భయపడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఇప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు విశ్వాస వీరుడా. ఇప్పుడు అనుభవాలలో నుండి దేవుడు మనం రుజువు అడిగాం. గిద్యోను కూడా రేపు చెప్తా, రేపు వారంలో గిద్యోను కూడా నువ్వు నాతో ఉంటే నాకు రుజువు కావాలంటాడు, నాకు ఒక సూచన కావాలి అని అంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది నేను తర్వాత చెప్తాను, వాటి గురించి నేను క్లుప్తంగా వెళ్తున్నాను. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనతో ఉండాలి అని అంటే, ఉన్నాడు అనే రుజువు కావాలి అంటే నీకు ఒత్తిడి రావాలి. నీ భర్త నుంచి రావచ్చు, నీ భార్య నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు, బంధువుల నుంచి రావచ్చు, సంఘం నుంచి రావచ్చు, సమాజం నుంచి రావచ్చు, చట్టం నుంచి కూడా రావచ్చు. ఏ వైపు నుంచి వచ్చినా నీవు యుద్ధ వీరుడుగానే, విశ్వాస వీరుడుగానే నువ్వు నిలబడతావు. ఎందుకంటే దేవుడు నిన్ను అలానే చూశాడు. ఇప్పుడు యుద్ధ వీరుడిగా ఉన్నాడు అని వదిలిపెట్టలా. యుద్ధ వీరుడిగా దేవుడు చూశాడు గిద్యోన్ని, పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు చూశాడు. చూసి దేవుడు విడిచిపెట్టలా. ఇప్పుడు భయపడుతున్న పిరికివాడిగా ఉన్న గిద్యోని యొద్దకు దేవుడు రంగం మీదకి వస్తున్నాడు. గిద్యోని యొద్దకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు గిద్యోని అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 6వ అధ్యాయము 13. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? వింటున్నారా? ఇక్కడ ఆ దూతొచ్చి, యెహోవా దూతొచ్చి అతను గానుగు చాటును దాక్కొని ఉంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎవరికి? దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు గిద్యోను, దేవుడు మాకు తోడై ఉంటే అసలు ఈ సమస్యలు, ఈ ఒత్తిడి, ఈ బాధలు, ఈ రోగాలు, వాళ్ళ శత్రువులు మాపై దాడి, ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? వింటున్నారా? ఎందుకు సంభవిస్తాయి ఇవన్నీ? ఎందుకు సంభవించినాయి? గిద్యోను దేవుని ఎదుట యథార్థంగానే ఉన్నాడు, గిద్యోను దేవుని ఎదుట నమ్మకంగానే ఉన్నాడు, గిద్యోను దేవునికి నమ్మకస్తుడుగానే భక్తి చేస్తున్నాడు. కానీ వారు ఇజ్రాయేలీలందరూ చేయట్లా. ఇందులో ఒక తిరుగుబాటు ఉంది. ఇందులో లోబడని ఒక ప్రజలు ఉన్నారు, ఒక జనాంగం ఉంది. అందువల్ల వారి గురించి మిగిలిన వారందరూ కూడా ఆ ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో కొన్నిసార్లు ఒత్తిడులను దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు అని అంటే, కుటుంబంలో ఎవరో దేవుని ఎదుట అవిధేయులుగా మార్చబడ్డవారు ఉన్నారు. కుటుంబంలో ఎందుకు రోగాలకు దేవుడు అనుమతిస్తున్నాడు అని అంటే, ఎవరో దేవునికి అవిధేయులుగా మార్చబడుతున్నారు. వారు ఎవరో మీరు కనుగొని వారి కొరకు మీరు ప్రార్థించండి. అప్పుడు వారు దాని నుంచి విడుదల పొందితే దేవుడు రంగం మీదకి వచ్చి మిమ్మలను విడిపిస్తాడు, విమోచిస్తాడు. సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి కాదు, ఆ సమస్య రావడానికి కారణం ఏంటి క్రైస్తవుడు ఆలోచించేది. నాకే ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు కాదు, ఈ రోగం రావడానికి కారణం ఏంటి? 2 కారణాలు. ఒకటి, దేవుని చేత పరీక్షించబడటం. రెండోది, దేవునికి లోబడకపోవడం వలన వచ్చే సమస్య. ఇందులో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఏ మార్గంలో ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ కుటుంబాన్ని కూడా పరిశీలించాలి. ఈ బాధ్యత ఎవరిది? పురుషుడిది. శిరస్సు ఆలోచించాలి. చెయ్యడిపోతుంది, కాలెడిపోతుంది, గుండెడిపోతుంది, శరీరం ఎడిపోతుంది, చెవులు వేటిని వింటున్నాయి. వీటన్నిటినీ కుటుంబాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత శిరస్సుగా పురుషుడిది. ఈ పురుషుడియే తలకాయే మైండ్ బ్లడ్ క్లాట్ అయిపోతే కుటుంబం నాశనం అయిపోతుంది. అవునా? తల్లో
రక్తము గడ్డ కట్టింది అనుకోండి, ఈ అవయవాలు ఇంతేనా, తిరుగుతాయా? ఈ చేతులు పనిచేయడానికి కారణం ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేక కాదు, తలలో గడ్డ కట్టడం వల్ల. తల పాడైపోవటం వలన శరీరం అంతా, ఈ బాడీ అంతా పాడైపోతుంది, పని చేయనిదిగా మార్చబడుతుంది. కాబట్టి శిరస్సు, పురుషులారా నేను మీకు చెప్తున్నాను, మీ కుటుంబంలో పిల్లలు ఎడిపోతున్నారు, భార్య ఎడిపోతుంది, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ప్రతి దాన్ని పరిశీలించి దేవుడు నీ స్థానంలో ఉంటే ఏం చేస్తాడో నువ్వు అదే చేయాలి. పురుషులకు నేను చెప్తున్నాను, అర్థమైందని నేను చెప్పింది. దేవుడు సంఘంలో ఈ సమస్య వస్తే, దేవుడు రంగం మీదకి వస్తే ఆ సమస్యను దేవుడు ఎలా పరిష్కరిస్తాడో, నీ కుటుంబంలో సమస్య వస్తే నువ్వు దేవుడి స్థానంలో, నీ స్థానంలో దేవుడు నిలబడుతున్నాడు కదా, ఇప్పుడు నువ్వు నిలబడింది దేవుడి స్థానం అని గుర్తించి ఆ స్థానంలో దేవుడు నిలబడితే ఎలా పరిష్కారం చేస్తాడో, దేవుని కుమారుడిగా నువ్వు అలానే పరిష్కారం చేయాలా. పిల్లలు తిట్టుకుంటున్నారు, పిల్లలకి ఇద్దరికి పడట్లా, దేవుడు అక్కడికి వస్తే వాళ్ళిద్దరిని ఎలా సమస్యను పరిష్కారం చేస్తాడో నువ్వు వారిద్దరిని అలా పరిష్కారం చేయాలి. అక్క మాటినో, చెల్లి మాటినో, తమ్ముడు మాటినో, అన్న మాటినో అని మన జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం కంటే, అసలు దేవుడు ఇప్పుడు వారిద్దరూ ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఇప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరిని లేదా అన్న చెల్లెళ్ళు ఇద్దరిని వారిని సమాధాన పరచాలి అంటే దేవుడు వస్తే వారిని ఎలా పరుస్తాడని నువ్వు ఆలోచించు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. వారికి ఏ విధమైన బాలుడు నడవలసిన త్రోవను ఆ నేర్పే జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఆ కోణంలో ఆ మనసు కలిగి కనుక మనం ఆలోచిస్తే కుటుంబం క్షేమకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా వచ్చే సమస్యలు అత్తాకోడళ్ళకి, మనం ఎక్కువ ఎంటనే ఉన్నాం కాబట్టి నేను చెప్పను, అంతేనా? ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయాలంటే, ఒక అత్తకి కోడలకి సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం అవ్వాలి అని అంటే దేవుడు రంగం మీదకి వస్తే దేవుడు ఎలా సమస్యను పరిష్కారం చేస్తాడు? అసలు అత్త కోడల గురించి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు? అత్త స్థానం ఏంటి, భార్య స్థానం ఏంటి, భర్త స్థానం ఏంటి, భార్య స్థానం ఏంటి, పిల్లల స్థానం ఏంటి, ఎవరి స్థానంలో ఎవరు నిలబడుతున్నారు? భర్త స్థానంలోకి భార్య వస్తుందా, భార్య స్థానంలోకి భర్త వస్తున్నాడా? ఇలా దేవుడు వస్తే ఎలా చేస్తాడు అని నువ్వు ఆలోచించు, ధ్యానించు, దేవుడు ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు. అటువంటి అసమాధాన పరిస్థితుల నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు గిద్యోని దగ్గరకు వచ్చాడు, నీకు తోడై ఉంటున్నాడు. ఇన్ని ఎందుకు వస్తాయి మాకు దేవుడు తోడై ఉంటే? మనకు అనిపించింది ఎప్పుడన్నా అనిపించిందా? దేవుడు తోడై ఉంటే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్లో ఎందుకు తగ్గుతాయి అనిపించింది ఎప్పుడన్నా? దేవుడు తోడై ఉంటే ఈ రోగం నాకు ఎందుకు పోదు అనిపించిందా? దేనికి ఇవన్నీ అనుమతించబడ్డాయి, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, ఎందుకు మనలోనికి అవి ప్రవేశిస్తున్నాయి? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని రాయబడ్డది. ఒక వాగ్దానం ఉంది నీకు, ఆ వాగ్దానం ఉన్న నువ్వు, ఆ వాగ్దానాన్ని కలిగి ఉన్న నువ్వు ఎందుకని అవి నీ మీద ఏలుబడి చేస్తున్నాయి? నీ గుడారాన్ని ఎందుకు సమీపిస్తున్నాయి? ఎందుకు అసమాధాన పరిస్థితులు, అసూయలు, ఈర్ష్యలు, కక్షలు, పగలు, రోగాలు, దీర్ఘకాలిక రోగాలు, ఇవన్నీ ఎందుకు, వ్యసనాలు, బలహీనతలు ఎందుకు ఏలుబడి చేస్తున్నాయి? 2 కారణాలు. 1 పరీక్ష, 2 మన పొరపాటు, మన వ్యతిరేకత, దేవుని వాక్యం యొక్క మార్గంలో నిలబడకపోతే వచ్చే సమస్యలు ఇవి. అర్థమవుతుందా? ఇప్పుడు అవే సమస్యలను గిద్యోను ఎదుర్కొంటున్నాడు. తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? మా పితరులు చెప్పారు మాకు అద్భుతాలు జరుగుతాయని, మా పితరులు చెప్పారు ఎర్ర సముద్రము పాయలయ్యిందని, మా పితరులు చెప్పారు ఆకాశం నుంచి మన్నా వచ్చిందని, మా పితరులు చెప్పారు బండ నుంచి నీళ్ళు వచ్చినాయని. ఆ అద్భుత కార్యాలన్నీ ఇప్పుడు ఏమైనాయి? ఉన్నాయా? ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలయ్యింది, బండ నుంచి నీళ్లను రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఇన్ని కురిపించాడు, ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు మాకు చేయట్లేదు? చేయలేడా? దేవుడు అసమర్థుడుగా ఉన్నాడా? మనం అవిశ్వాసులుగా ఉన్నామా? దేవుడు అపోస్తుల కాలంలో, మన పితరుల కాలంలో స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మలో నడిపించబడ్డారు, ప్రవచించారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు నీడను తాకి. మరి అక్కడ జరిగిన అద్భుతాలు ఈ రోజున ఏమైనాయి? చాలా మంది అంటారు ఆగిపోయినాయి, అపోస్తులతోనే ఆగిపోయినాయి అంటాం. దేవుడు అక్కడతో ఆపేయడానికి ఆయన శక్తిహీనుడా? ఆయన శక్తిమంతుడు. ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు ఉన్నాడు.
ఇజ్రాయేలీలకి ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడే గిద్యోనుతో ఉన్నాడు. గిద్యోనుతో ఉన్న దేవుడే అపోస్తులతో ఉన్నాడు. అపోస్తులతో ఉన్న దేవుడే మనతో ఉన్నాడు. ఇప్పుడు అవే కార్యాలు చేయడానికి ఆయన అదే శక్తిని కలిగి ఉన్నాడు. అవి పొందుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఇజ్రాయేలీల్లో అందరికీ కాదు, భూమి మీద ఉన్న వారందరికీ ఈ అద్భుత కార్యాలు జరగలేదు. ఇది ప్రత్యేకమైన అద్భుత కార్యాలను అనుభవించిన గుంపు ఒక గుంపు మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అద్భుత కార్యము చేసేది ఆయన చిన్న మంద దగ్గర మాత్రమే. అందరి దగ్గర చేసే స్వస్థతలు అద్భుతాలు కాదు. నేను చెప్పేది అర్థమవుతుందా? అద్భుతాలు, ఇది స్వస్థతలు. అద్భుతాలు అంటే స్వస్థతలు, రోగాలు పోవటం, అందరం కూడుకొని ప్రార్థన చేసుకోవటం, తలనొప్పులు పోవటం, కడుపుల నొప్పులు పోవటం, టాబ్లెట్లు వేసుకుంటూ పోయి అయ్యి కాదు. నువ్వు ఊహించని రీతిలో, అనుకోనని రీతిలో డాక్టర్లు అంటారు ఆగిపోయింది, డాక్టర్లు అంటారు కదలిక లేదు అని. ఇప్పుడు ఆయన అంటాడు గుండె ఆగిపోదు, వాడు ముదిమి వచ్చు వరకు వాడిని ఎత్తుకునేది నేను అని అంటాడు. ఇప్పుడు ఇది అద్భుత కార్యము కాదా? అనుకోని రీతిలో డాక్టర్లు చెప్పిన దానికి దేవుడు సమస్త కార్యాన్ని మార్చేసి నీవు ఊహించని రీతిలో జరిగే కార్యమే అద్భుత కార్యం. ఎర్ర సముద్రం పాయలవుతుందా? ఏ రాజైనా, ఏ మానవులైనా దాన్ని చీల్చగలరా? ఎవరికైనా సాధ్యమా? నీ భర్త మారగలడా? నీ భార్య మారగలదు? ఇక మారరు, ఈ పిల్లలు మారరు. వీరు గంజాయి తాగుతూ వ్యసనాలకు బానిసలయ్యారు. వీడు మారడు, ఈమె మారదు. కానీ ఆయన అంటాడు ఆమె మారుతుంది, అతను మారతాడు. ఎందుకంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎర్ర సముద్రంగా చూడట్లా, ఎర్ర సముద్రాన్ని ఒక మార్గంగా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని మార్గంగా మార్చింది దేవుని దేనికేనంటే వాగ్దానం చేయబడిన ప్రజలు నడవడానికి. అంతేగాని ఆ ఎర్ర సముద్రంగా ఉండడానికి కాదు. ఇప్పుడు నువ్వు మారడు అని అనుకున్న వాడిని మార్చేది దేనికో తెలుసా? అతన్ని ఒక మార్గంగా మార్చేది ఎందుకో తెలుసా? వాగ్దానం చేయబడిన నీ పిల్లలు, ఎన్నిక చేయబడిన నీ పిల్లలు నీ భర్త మార్గము గుండా నడిపించబడటానికి. పని లేకుండా దేవుడు నిన్ను పుట్టించలా, ఏ ఆలోచన లేకుండా నువ్వు భూమి మీదకి రాలా. దేవునికి ఒక దయా సంకల్పమైన శాశ్వతమైన ఒక ప్రణాళిక ఉంది. నేను రాను, నేను ఇంతే, నేను మారను అనుకుంటావా? యోనావలే లాక్కొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన దహించు అగ్ని, ఆయన ప్రేమమయుడు, ఆయన అద్భుతకరుడు. ఆయన నామము ఊరకనే ఏదో గొప్ప కోసం చెప్పిన పదాలు కాదు. ప్రతి పేరుకి ఒక అర్థం ఉంది, ప్రతి పేరుకి ఒక పరిచర్య ఉంది. ఆయనకి పేరు కలిగి ఉన్నాడంటే విక్టర్ పాల్ అంటే విక్టర్ పాల్ కాదు. విక్టర్ అంటే ఏంటి? అంటే నా గురించి కాదు. ఆయన విజయశీలుడైనా, ఆయన మృత్యుంజయుడైనా, ఆయన మెల్కీసెదెకేనా, ఆయన ప్రధాన యాజకుడైనా, చూడండి ఏ పేరుకు తగ్గట్టుగా ఆ పరిచర్యను ఆయన జరిగించి వచ్చాడు. మొదటి రాకల్లో ఆయన దేనికి వచ్చాడు? ఏ పేరుతో వచ్చాడు? యేసు అనే పేరుతో వచ్చాడు. యేసు అంటే రక్షకుడు వచ్చాడా? ఇప్పుడు ఏ పేరును కలిగి ఉన్నాడో ఆ పరిచర్యను చేయడానికి భూమి మీదకి వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు మరొక పేరు ఉంది, ప్రవక్త అని. భూమి మీద ఉందా? మరి ఇప్పుడు ఆ ప్రవక్త పేరు పరిచర్య ఏంటి? జరగబోయేది చెప్పాలా, ప్రవచించాలి. ప్రవచించాడా? ఈ కాలానికి సరిపడే అంత ప్రవచించాడు దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అయ్యేనా ముద్రలేనా? ఈ కాలానికి సరిపడే అంత ప్రవచించాడు. ప్రవక్త కదా. ఆయన పరిచర్యకు, ఆయన పేరుకు తగ్గట్టు పరిచర్యను ఆయన కలిగి ఉన్నాడు. ఆశ్చర్యకరుడని నమ్ముతున్నారా? అద్భుతకరుడని నమ్ముతున్నారా? నోటితో చెప్పొద్దు, హృదయంతో చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుందా? మా సహోదరుడు అక్కడ అన్నాడులే, ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆమెన్లే? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నోటిలో నుంచి చెప్పొద్దు, హృదయాంతరంగంలోనే. ఎస్, నా దేవుడు అద్భుతకరుడే, నా దేవుడు ఆశ్చర్యకరుడే, ఊహించని రీతిలో మార్కులు ఇచ్చే శక్తిమంతుడే, జ్ఞానవంతుడే. అర్థమవుతుందా? అయితే గుర్తుపెట్టుకోండి, నీకు మార్కులు తగ్గినా, నీకంటే ఎవరన్నా గొప్పగా ఉన్నా అసూయ మాత్రం పడద్దు. అది మీ జీవితానికి క్షేమకరం కాదు. ఓకేనా? మీకు రాలేదు అని బాధపడండి, ఎదుటి వారికి వచ్చాయని అసూయ పడద్దు.
ఒకవేళ కనుక అలా అసూయ పడితే కయ్యూని స్వభావం అది. ఈయన బలి అంగీకరించలేదు, ఏంటి ప్రభు అని పశ్చాత్తాపడట్లా. హేబేలు బలి ఎందుకు అంగీకరించావు అని అసూయను కలిగి ఉన్నాడు. ఆ అసూయే అతనుకు శాపగ్రస్తమైన ముద్ర వేసింది. లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. అయిపోయింది వాక్యం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను అందుకనే కంటిన్యూ చేస్తాను రేపు అని చెప్పాను. ఏంటి ఏంటి సరిపోలేదా? సరిపోయినా సరిపోకపోయినా చాలు మనకి. లేచి నిలబడదాం. బిట్టు మీరు కూర్చోండి, మీరందరూ నిలబడండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నువ్వు మాతో ఉన్నావని, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావని ఈ ఉదయకాలంలో మాకు జ్ఞాపకం చేశారు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడని మమ్మల్ని పిలుస్తున్నారు.